2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఇందులో ఈ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు దీనికి రిలేటెడ్ కొద్దిగా చెప్పుకుందాం. షూర్. అప్పుడు మనం అంతరంగికంగా మనం ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది, ధ్యాన సాధనాలు కూడా దానికి సంబంధించినవి. ధ్యానం అనేది ఒక అనుభూతి ఏదైతుందో అది కూడా మనం బయటికి చెప్పడానికి లేదు. ఒక్కొక్కరికి ఒక్క రకంగా జరుగుతుంది అనుభూతులను మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కాబట్టి అవి కూడా అలౌకిక ఆనందాన్ని పొందడమే అనేది జరుగుతుంది వాళ్ళకి. ఒక్కొక్కరికి ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే అసలు మనం ఆశ్చర్యపోతాం. వాళ్ళు గత జన్మలు కూడా చూసేస్తారు. ధ్యానంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గత జన్మలు కూడా చూసేస్తారు. నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నా స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా బయట వాళ్ళు కూడా. నేను కూడా చాలా రకాల ధ్యానాలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళ అద్భుతమైనటువంటి అనుభవాలు చెప్తుంటే ఆశ్చర్యపోవాల్సిన వంత అవుతుంది మనకి. అంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది అలౌకిక సాధన, ఏదైనా కూడా అలౌకిక సాధన. దీన్నే మనం గతంలో కూడా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ గురించి మనం కొంచెం అవునవును ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని ఇంకా కొద్దిగా డెప్త్గా చెప్పుకుందాం సబ్జెక్ట్. ఇది మన స్పెషల్ క్లాస్లో 1 గంటన్నర సబ్జెక్ట్ ఉంటుందండి. అది మీరు ఇప్పటివరకు మీరు అఫర్మేషన్ చేశారు, ఎన్నో అఫర్మేషన్ చేశారు, ఎంతో మెడిటేషన్ చేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిల్లో మీకు ఏం జరుగుతుందంటే మీకు మామూలుగా ఏవైతే మీకు అవసరాలు ఉన్నాయో అవి మాత్రమే తీరుతున్నాయి. మామూలుగా అవసరాలు ఏవైతే ఉన్నాయంటే దాదాపు మీకు 5 లక్షలు కట్టాలి ఎక్కడో అనుకోకుండా ఏదో ఆఫర్ రావడం కానీ లేదంటే వ్యాపారంలో కలిసి రావడం కానీ అయిపోతుంది. కానీ మీకు ఒక మంచి అద్భుతమైన ఒక ఊహ ఉంది. ఏంటంటే నేను ఒక మంచి మ్యాన్షన్ కట్టాలి, నా దగ్గర ఒక 10-20 మంది వర్కర్స్ ఉండాలి, లేదా దాన్ని ఒక అద్భుతంగా మెయింటైన్ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి. ఇలాంటివన్నీ మీకు మామూలుగా మెడిటేషన్లో కానీ లేకపోతే కాన్షియస్ మైండ్లో కానీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి పూర్తి కావు. అవును, పూర్తి కావు. ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తి కావు. కానీ మీరేమనుకుంటున్నారంటే ఆ హ్యూజ్ అమౌంట్ కానీ ఆ పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా ఇక్కడనే పెట్టుకుంటున్నారు. అవి ఎంత కూడా సాధ్యం కావట్లేదు. ఇప్పుడు దాదాపు నా క్లాస్కి వచ్చి 2 ఇయర్స్ నుంచి కూడా వస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నా క్లాస్కి. నేను మరీ చెప్పాను, క్లాస్కు మళ్ళీ ఎందుకు రావాలి అంటే, క్లాస్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, థియరీ అలాగే ఉంటుంది, సబ్జెక్ట్ అనేది మారుతుంది. ఎప్పుడు కొత్త విషయాలు ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ ఇవ్వాలని చూస్తాం. కానీ ఈ 2 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు అనుకున్న పెద్ద హ్యూజ్ అమౌంట్ కానీ లేదంటే పెద్ద కోరికలు కానీ అవి సాధ్యం కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ స్పెషల్ క్లాస్లో నేను చెప్పాను కదా, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్. ఈ హ్యూజ్ అమౌంట్ కానీ పెద్ద కోరికలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం సూపర్ కాన్షియస్ మైండ్లో పెట్టాలి. మన ఇక్కడ చేతన మనస్సు అనేది ఒకటి. చేతన మనస్సు అంటే మనతో పాటు అన్ని పనులు చేస్తుంది, అన్ని మామూలుగా మనం వింటాం, చేస్తాం, తింటాం, తాగుతాం, తిరుగుతాం, ఇదంతా చేతన. కాన్షియస్లో ఉన్నాం మనం. సబ్ కాన్షియస్ అనేది అదొకటి, సుప్త చేతన, అతమసం, మన ఇన్నర్ మైండ్. ఓకే, ఇవి రెండు కాకుండా ఇంకోటి సృజనాత్మక మనస్సు అనేది ఒకటి ఉంది. దట్స్ కాల్డ్ సూపర్ కాన్షియస్ మైండ్. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే ఎప్పుడో మనం కోరుకున్నాం ఒక భవంతిని కానీ లేకపోతే పెద్ద కారు కానీ లేకపోతే ఏదో ఒకటి పెద్ద కోరుకున్నాం. ఎప్పుడో కోరుకున్నాం, మనకు తెలియదు, మర్చిపోయినాం ఎప్పుడో. నేను మరీ ఎన్నోసార్లు చెప్పాను, నేను అన్న తర్వాత ఏదైతే చెప్తామో అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఇది ముందు మీరు గమనించి మాట్లాడండి. ప్రతి పదాన్ని ఆలోచించి పదే ఆలోచించి మరి మాట్లాడండి. సరదాగా కూడా మీరు నెగిటివ్ మాట్లాడకండి, సరదాగా కూడా అది కాదు ఇది లేదు అనకండి. అవి రికార్డ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఈ సూపర్ కాన్షియస్ మైండ్లో ఏమవుతుందంటే మీరు ఎప్పుడో అనుకున్నటువంటి ఒక విషయం అక్కడ స్పష్టంగా లిఖించబడుతుంది. అది రాను ఏమవుతుందంటే దాని టైం వచ్చినప్పుడు అది భౌతిక రూపంలో ముందు ఉంటుంది. భౌతిక రూపంలో అది ముందు ఉంటుంది. అవును. ఇప్పుడు మనం చిన్నప్పుడు లేకపోతే మనకు తెలియని వయసులో అనుకోకుండా గ్రౌండ్లో ఆడుతున్నాము, ఎవరో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ ఒక పిల్లాడు అనుకున్నాడు, ఆ కారు బాగుంది, ఈ కారు నాదైతే బాగుండు, నేను ఈ కారుని కొంటాను, ఏదో అట్లా చిన్నప్పుడు ఊహ అది వాడి మైండ్లో అలాగే ఉంది. అవును. తర్వాత వాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా ఏదో కంపెనీలో చేస్తున్నాడు. ఆ కంపెనీ వాడు ఆ కార్ ప్రజెంట్ చేశాడు, ఆ కలర్తో సహా. ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నాడు సేమ్ కలర్, సేమ్ కార్, అంటే కొద్దిగా మోడల్ చేంజ్, అప్పటికిప్పుడు మోడల్ చేంజ్, అదే కంపెనీ కార్, ఆ కలర్ కూడా అదే ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ పిల్లాడు ఏదో అనుకున్నాడు, అది అయిపోయింది. అది ఎక్కడ ఉంటుంది? అది మీ సూపర్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సూపర్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. మరి ఇప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ కళలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా నిజం కావాలంటే ఏం చేయాలి? అప్పుడు అంత లాంగ్ టైం తీసుకోవాలంటే ఇప్పుడు వాడు కారు కొనే స్థాయికి రావాలి, అప్పుడు కానీ కారు రాదు. గతంలో కూడా చెప్పాను నేను, మీ హ్యూజ్ అమౌంట్ కానీ ఇవన్నీ మీకు ఆ మూమెంట్ వచ్చేదాకా అవి రావు. అంటే మిమ్మల్ని అక్కడ దాకా తయారు చేసి అప్పుడు ఇవ్వడం జరుగుతుంది.
మరి ఇప్పుడు ఏం చేయాలి? తొందరగా కావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ 50-60 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ 10-15 సంవత్సరాలు పడుతుంది కదా, దానికి మీనింగ్ లేదు కదా. అవును. దీనికోసం మనం మనీ మెడిటేషన్లో చేయాలి. మనీ మెడిటేషన్లో డెప్త్కి వెళ్ళినప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. అప్పుడు సాధ్యమవుతాయి మీకు, తొందరగా అవుతాయి. ఎర్లీగా మీకు అవన్నీ ఎర్లీగా అవి రావడం అనేది జరుగుతుంది. అది లేకపోతే మీరు మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్లో ఉన్నారనుకోండి, అది అంత తొందరగా రాదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారనమాట చాలామంది. నేను ఇంత మెడిటేషన్ చేస్తున్నాను, నేను ఇంత క్లాస్లో అఫర్మేషన్స్ రాస్తున్నాను, ఇంకెందుకు కాలేదు గురువుగారు అంటారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్, ఆ సబ్జెక్ట్ కనుక మీకు పర్ఫెక్ట్గా తలకెక్కితే, అర్థమైపోతే, ఇక మీరు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ఇది కాదు అనే పరిస్థితే లేదు. ఓకే. అప్పుడు సుందర్ పిచ్చాయి ఉన్నాడు మనకి. అవును. అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయిందంటే ఆయన చూస్తే కూడా పాపం పెద్ద గ్లామర్గా ఉండడు, ఏముండడు. అది ఇప్పుడు డబ్బు సంపాదించడానికి గ్లామర్తో కానీ చదువుతోని వీటితో సంబంధం లేదు. కానీ అతని కళ అది. నేను ఒక ప్రపంచంలో ఒక గొప్ప కంపెనీకి సీఈఓ కావాలని ఒక కళ అది. అది సూపర్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అది సాధ్యం చేస్తుంది. సామాన్య మానవుని కూడా ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళి వివిఐపిగా చేర్చడానికి కారణం ఏంటంటే సూపర్ కాన్షియస్ మైండ్. కాబట్టి మీ కోరికలు పెద్ద పెద్ద కోరికలు కానీ ఏవేవైనా మీకు కావాల్సిన ఎంత గొప్ప గొప్ప ఏవైతే ఉన్నాయో, ఒక పెద్ద అందమైన భవంతి కావచ్చు, లేకపోతే అలంకరణలు కావచ్చు, లేదంటే ఒక డిజైన్ కావచ్చు, లేదంటే ఇంటీరియర్ కావచ్చు, ఒక పెద్ద పెద్ద కళలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు మీ సూపర్ కాన్షియస్ మైండ్లో పెట్టండి. సృజనాత్మక శక్తి ఏదైతుందో దాంట్లో పెట్టండి. అప్పుడు అవన్నీ నిజమవుతాయి, ఆటోమేటిక్గా మీ ముందు ఉంటాయి. ఇది ఈ తేడా తెలుసుకోండి. మీరు ఎక్కడ ఏమేమి చేస్తున్నాం, కాన్షియస్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ వేరు, సూపర్ కాన్షియస్ మైండ్. ఈ తేడా తెలిసినప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతాయి. ఈ తేడాలు తెలియకపోతే మీరు ఎన్ని ప్రయత్నం చేసినా అవి సాధ్యం కావు. సో అందులో మాత్రం విజువలైజేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ కాదు, పెద్దగా ఉండాలి. పెద్దగా పెద్ద కోరికలు. ఇప్పుడు 100 కోట్లు కావాలనుకున్నారు, 100 కోట్ల అధిపతి మీరు ఎలా ఉంటారు? ఒకసారి మీ అటిట్యూడ్ ఊహించుకోండి. 100 కోట్ల అధిపతి ఇలా మామూలు షర్టు ప్యాంట్ వేసుకొని కూర్చుంటాడా? లేదు. బయట కనిపిస్తాడా? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడా? కనిపించాడు. అదే ఏసీ గదుల్లో ఉంటాడు, పెద్ద ఒక భవంతిలో ఒక పెద్ద ఆఫీస్లో ఉంటాడు వాడు. అంతే కదా. అది ఊహించుకోవాలి మనం. అది ఊహించుకున్నప్పుడు దాని దగ్గర 100 కోట్లు వస్తాయి. మళ్ళీ మీ కింద ఎంతమంది ఎంప్లాయీ ఉండాలి? 100 కోట్లు మీరు సంపాదించాలంటే మీరు ఫ్యాక్టరీ పెడతారా, లేకపోతే ఏం చేస్తారు, మీ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉండాలి, ఇవన్నీ మీకు ఊహకు ఉండాలి. ఉన్నప్పుడు అంటే చాలా పెద్దదన్నమాట. అది ఆ పెద్ద ఏవైతున్నాయో చాలా హ్యూజ్ అమౌంట్. కానీ పెద్ద పెద్ద కోరికలు అంటే అసాధారణమైనవని మనం అంటాం. ఎలాంటి అసాధారణమైన ఇంపాసిబుల్ అయినా మన సబ్జెక్ట్లో పాసిబులే. ఎలా పాసిబుల్ అవుతాయి అవి? కేవలం మన సూపర్ కాన్షియస్ మైండ్లోనే పాసిబుల్ అవుతాయి. దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా దీన్ని ఓపెన్గా ఇంకా చెప్పలేము మనం. ఆ క్లాస్లోనే ఓపెన్గా చెప్పగలుగుతాం. ఎందుకంటే గంట సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మీకు ఇప్పటివరకు ఎందుకు మనం రీచ్ కాలేకపోయినాం, ఇంతవరకు మనం అనుకునే ఇంకా అంత పెద్దగా ఎందుకు కాలేదు? చిన్న చాలామంది కోరికలు తీరిపోతున్నాయి, చాలా గొప్ప గొప్ప తీరిపోతున్నాయి. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు తీరిపోతున్నాయి. కానీ ఇక్కడితో మనం ఆగిపోవద్దు కదా. మన సబ్జెక్టులు ఏంటంటే ఈరోజు 10 లక్షలు సంపాదించామా, రేపు 20 లక్షల గురించి అఫర్మేషన్ చేయాలి. లేకపోతే 10 లక్షలతోనే అక్కడి నుంచి లైఫ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం. 10 కాగానే మళ్ళీ 20కి మీరు అఫర్మేషన్ ఇచ్చేయాలి, 20 కాగానే 30కి ఇచ్చేయాలి, కోటికి మళ్ళీ 2 కోట్లు ఇచ్చేయాలి అఫర్మేషన్. ఎక్కడ కూడా దానికి పని చెప్తూనే ఉండాలి. అంతే, దానికి ఎప్పుడు కూడా పని చెప్తూనే ఉంటాడు. ఎలా ఉంటుందంటే ఓ వ్యక్తి పోతున్నాడు, కాలుకేదో తగిలింది, చూస్తే ఒక దీపం ఉంది, దాన్ని ఇలా అన్నాడు, దాంట్లో దయ్యం బయటకు వచ్చేసి, భూతం బయటకు వచ్చేసి, అల్లాదీన్ అద్భుత దీపం. ఏమంటే నన్ను ఇది నుంచి నన్ను బందీ నుంచి విడుదల చేశారు, నీకేం కావాలని అడిగింది. అంటే ఏం కావాలంటే ఏదైనా ఇస్తావు, ఏదైనా ఇస్తాను, మీరు కోరుకునే అన్నీ ఇస్తాను, కండిషన్ నాకు ఎప్పుడు పని చెప్పాలని చెప్పింది. అది ఆయన అన్నాడు కదా, సరే ఇప్పుడు నేను అడవిలో ఉన్నాను కాబట్టి ఒక పని చేయండి, ఒక మంచి ఇల్లు కావాలన్నాడు. మంచి ఇల్లు వచ్చేసింది. ప్యారడైజ్ బిర్యానీ అన్నాడు, బిర్యానీ వచ్చేసింది. ఏమంటే మళ్ళీ ఏం కావాలని అడుగుతుంది. అది సరే నేను మంచిగా నిద్రపోతాను అన్నది. నాకు పని చెప్పి నువ్వు నిద్రపోంది, వాడు నిద్రపోనివ్వట్లేదు, తిననివ్వట్లేదు. అలా ఒకే రకంగా దాన్ని పీడిస్తుంది వాడిని. ఇదేదో భయంకరంగా ఉంది నాయన, నేను ఇది కోరుకున్నది మంచిగా చెడుకి అర్థం కాలేదు. అప్పుడు అనుకోకుండా ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు అన్నాడు కదా, ఏమైందిరా అంటే ఇలా జరిగిందండి అంటే, ఓ పంచి ఎందుకంటే ఓ పంచి ఒక కుక్కను తీసుకురా, తెమ్మని తీసుకొస్తాను, తీసుకొచ్చిన తర్వాత దాని తోకను సక్కా చేయమని చెప్పు, అది అయిపోయేదాకా నాకేం అడగద్దని చెప్పు. అది ఎంత ప్రయత్నం చేసినా అది చక్కగా వంకర అవుతూనే ఉంటుంది. అంటే మనకు రేపు డబ్బు వచ్చింది, ఒక మనం ఊహించిన దానికంటే ఎంతో పెద్ద మొత్తంలో వచ్చింది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఆ స్థాయికి వచ్చేదాకా సూపర్ కాన్షియస్ మైండ్లో మీకు అవన్నీ ఇవ్వదని చెప్పాను. అంటే అక్కడ దాకా నువ్వు నేర్చుకోవాలి, ఆ డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఇక్కడ గురువు లేని జ్ఞానంలాగా అయిపోతుంది. కాబట్టి ఈ సూపర్ కాన్షియస్ మైండ్ ఏదైతుందో మనకు ఒక గురువు లాంటిది అనమాట.
అక్కడ మనం ఎంతవరకే చేయాలి ఏం చేయాలని ఆ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా మీరు ఎవరిని అడిగే అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ ప్రకృతి అంతా అవన్నీ మీకు అన్ని సమకూరుస్తే వెళ్ళిపోతుంటుంది అన్నమాట. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.